టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ మనం పెట్టుకోవాలనే దాని విషయం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ఆల్రెడీ నేను బీటెక్ సిఎస్సి కాకుండా వేరేది ప్లాన్ చేసుకోవచ్చా, ఈ 2024లో మెకానికల్ సివిల్ తీసుకోవచ్చా, అండ్ నచ్చని బ్రాంచ్ వస్తే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో నచ్చని బ్రాంచ్ తీసుకోవాలా లేకపోతే నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వాలా లేకపోతే బ్రాంచ్ గురించి మనం తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించింది కూడా నేను వీడియోస్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2024లో జూన్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది, ఆల్మోస్ట్ సీట్లు కూడా కన్ఫర్మ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డాక్యుమెంట్స్ అయితే 10th మార్క్ షీటు, ఇంటర్ మార్క్ షీటు, స్టడీ సర్టిఫికేటు, 6th to 10th సర్టిఫికేట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ ఆల్సో ఇన్కమ్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్లో హర్రీబరీగా వెళ్ళేసేసి నేను ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ కోసం నేను పరిగెత్తాను, ఇంకో సర్టిఫికేట్ కోసం పరిగెత్తాను, సో ఇలా అనుకోకుండా ముందుగానే ఈ సర్టిఫికేట్లు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది నేను టీఎస్ అంటే తెలంగాణలో కాకుండా నేను ఇంకొక స్టేట్కి వెళ్తాను, ఇంకోటి అడుగు వెళ్ళి జాయిన్ అవుతాను అనుకుంటూ ఉంటారు. సో బేసిక్ ఏంటి అంటే ఈవెన్ ఐఐటి క్యాంపస్లో కూడా 50% కూడా ఉద్యోగాలు రావట్లేదు. సో ఇక్కడ కాలేజీ ఉన్న వాటిలో కుదిరినంత వరకు తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకుండా ఉన్న కాలేజీల్లో దగ్గర ఉన్న కాలేజీలో బెస్ట్ ఉన్నదాన్ని జాయిన్ అవ్వండి. వాళ్ళ దాని మీద కంటే కూడా సెల్ఫ్గా అంటే కాలేజ్తో సంబంధం లేకుండా, కాలేజ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ సంబంధం లేకుండా మీకు కొంత స్కిల్ నేర్చుకున్నారంటే మీకు జాబ్ త్వరగానే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేనేం పెద్ద కాలేజీలో చదవలేదు, పెద్ద కాలేజీల్లో చదివేసేసి టాప్ క్లాస్ అట్లం కాదు. సో నేను చిన్న కాలేజీలోనే చదివాను. కాకపోతే ఏంటి అంటే మనం ఎట్లా ఉంటుందంటే మెరిట్ స్టూడెంట్నే కానీ కాలేజ్ డేస్లో నేను అంత స్టడీస్ మీద ఫోకస్ పెట్టలేదు. అండ్ కానీ ఇప్పుడైతే మంచిగానే సెటిల్ అయ్యాను, లైఫ్ని చాలా మంచిగా లీడ్ చేస్తున్నాను, ఎడ్యుకేషనిస్ట్ అయ్యాను. సో దీనికి సంబంధించి డిఫరెంట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ఏ కాలేజీలో చదివాం అనేది ముఖ్యం కాదు, మనము ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన పేరెంట్స్ని మరీ ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చేసేసి వాళ్ళ అప్పుల పాలైపోయి అలాంటి పరిస్థితి లేకుండా ఏ కాలేజీలో చదివినా బెస్ట్గా మీరు ఏం నేర్చుకోగలుగుతారో దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.